నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి, ఆమె భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకల వీధిలో ఉంటారు, ఈమె ఆదర్శ నగర్లో సపరేట్గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7 కూడా మరలా ఆమెను కాపునానికి రమ్మని ఆమె ఆదర్శ నగర్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆమె వెంటనే పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెని సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది ఆ తగువుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము. అదే అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దపదపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువులో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా 2 పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31/7 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్ నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇతని పైన సుమారు 9 కేసులు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, అలాగే దిశ పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఎంవిపి పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి అతని పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అతనికి ఉన్నటువంటి నివాసం ఉన్న జ్యూరిడిక్షన్కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ కేసులు ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి తగువులలో ఉన్నటువంటివి. మిగతా ఒక 2 ప్రాపర్టీ కేసులు అంటే దొంగతనానికి సంబంధించిన కేసులు, అలాగే ఆల్ వీధిలోనే 3 టౌన్లోనే కొట్లాటకి సంబంధించిన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ కేసులన్నీ కూడా కోర్టు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది జరిగింది. అంటే మొన్న బట్టి ఓపెన్ చేయడం జరిగింది. అతడు పాల వ్యాపారం చేసుకుంటారు, అతని వృత్తి. మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. విధులకు ఆటంకపరిచినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం నిఖిల్ పిస్ట్ అని మన చేతికి వేలుకు పెట్టుకుని కొట్టేదే ఆ ఆయుధం ద్వారా దాడి చేశాడు. ఆ ఆయుధాన్ని కూడా సీజ్ చేసాం మీడియేటర్ సమక్షంలో. కోర్టుకి అవి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవలు, అలాగే 3 టౌన్లో ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న గొడవలు బాగానే ఉన్నారు. విధులు కూడా హాజరయ్యారు. వాటి వెంటనే పారిపోవడం అనేది జరిగింది. మేము మాకున్నటువంటి టెక్నికల్గా ఆపరేట్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. అది మనం ఇంకా వెరిఫై చేయవలసి ఉంది, వెరిఫై చేస్తాం.